ప్రైజ్ ది లార్డ్. దేవనామానికి మరొకరం గాక. నా పేరు సాత్విక్. VBS క్లాస్లో 9 రోజులు ఉన్నామండి. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రేమ తండ్రి, ప్రేమ స్వరూపమైన తండ్రి పౌన మీకే లెక్కలేని స్తోత్రాలు చేసుకున్నారు. VBS క్లాస్లో 9వ రోజు అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన దాంతో బట్టి మీకు వందనాలు చేయించుకున్నారు రాజా. చూసేవాడిని మీరు దీవించమని చేస్తున్నామని అడుగు పెడుతున్నాం పరమ తండ్రి. ఆమె పాట పాడుకుందామండి. నేను పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా నీవు నా తోడుండగా. నేను పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా నీవు నా తోడుండగా. నేనేడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేనేడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా నీవు నా తోడుండగా. నేను పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా నీవు నా తోడుండగా. నేను పోనయా నా పక్షానుండగా, నే కృంగి పోనయా నువ్వు నా తోడుండగా. హల్లెలూయా. ఈరోజు వాక్యం ఏంటంటే ఉపవాసంలో ఉన్నప్పుడు మనం ఆచరించాల్సిన పద్ధతులు. మొదటిగా మనం దేవుడితో ఎక్కువగా గడపాలి, ప్రార్థనలు ఎక్కువగా గడపాలి, ఆరాధనలు ఎక్కువగా గడపాలి, వాక్యంను కూడా ఎక్కువగా చదవాలి. తలంటుకోవడం అంటే వాక్యం అనే నీరుతో మన చెడు లక్షణాలను మన పాపాలను కడుక్కోవడమే. ఉపవాసంలో ఉన్నప్పుడు మనం కోపం, గర్వం, అసూయ మనకు ఉండకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడు మనం పేదవారికి సహాయం చేసేవారిగా ఉండాలి. ఉపవాసంలో ఉన్నప్పుడు మనం అనేకుల కోసం, కష్టాలు బాధలు ఉన్నవారి కోసం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఇలాంటప్పుడు మనకు మన ఉపవాసానికి ఫలితం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. దయచేసి గమనించండి, ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉంటే 8179108636కి ఫోన్ చేయండి.